Hello, hi, welcome to our channel Icon India. This is Krupa. Today I am going to teach you about simplifications. Okay, in simplifications we are going to learn different kind of concepts. చూడండి జాగ్రత్తగా వినండి. సింప్లిఫికేషన్స్ అనగానే మనం ఏమనుకుంటాము, క్యాల్కులేషన్స్ మాత్రమే, అడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్ యూజ్ చేసి చేస్తాం అనుకుంటాం. కానీ చాలామంది బిగినర్సే కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే కానీ ఎవరైనా కానీ ఆ ఫీల్డ్లోకి అడుగు పెట్టే ముందు ఏంటి అర్థమెటిక్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో దాంట్లో బేసిక్ థింగ్ ఏంటంటే క్యాల్కులేషన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాల్కులేషన్స్. ప్రతి క్యాల్కులేషన్స్లో మనం చూస్తాం ఏంటంటే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ ఆల్ సింపుల్ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చూస్తాం. వీటన్నిటిని ఏ విధంగా ఏ బేస్ తోటి అంటే సింప్లిఫికేషన్స్ బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తాం. ఓకే, సింప్లిఫికేషన్స్ తర్వాత మనం అదర్ సిలబస్ ఏవైతే ఉన్నాయో ఏజెస్ అవ్వనివ్వండి, పర్సంటేజెస్ అవ్వనివ్వండి, టైమ్ అండ్ వర్క్ అవ్వనివ్వండి, టైమ్ అండ్ డిస్టెన్స్ అవ్వనివ్వండి, ఇంకా ఇండిసెస్, సర్స్, లాగరిథమ్స్, ఎనీథింగ్ ఏదైనా సరే ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ సింప్లిఫికేషన్స్ తోటి అవన్నీ కాన్సెప్ట్స్ మనము నేర్చుకుంటాం. సో ఈరోజు సింప్లిఫికేషన్స్ ఒక్కటే క్లాస్లో మీరు మొత్తం at the end of the class you are going to get idea about simplifications. ఎలా అంటే ఈ ఒక్క క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రిక్స్ యూజ్ చేసి మనము ఆన్సర్స్ బేసిక్ నుంచి మొదలుపెట్టి కాంప్లికేటెడ్ వరకు ఏ విధంగా క్వశ్చన్స్ సాల్వ్ చేసి సెకండ్స్లో ఆన్సర్ తెచ్చుకోగలమో ఈరోజు చూద్దాం. చూసినట్టయితే బోర్డ్మాస్ రూల్ మెథడ్, యూనిట్ డిజిట్ మెథడ్, డిజిట్ సమ్ మెథడ్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ మెథడ్, సర్ట్స్ అండ్ ఇండిసెస్, పర్సంటేజ్ సింప్లిఫికేషన్, ఫ్రాక్షన్ సింప్లిఫికేషన్, డెసిమల్ సింప్లిఫికేషన్. ఓకే, చలో వీఆర్ గోయింగ్ ఇన్ టు ద సెక్షన్. చూడండి, ఇది మన ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ బోర్డ్మాస్ రూల్ మెథడ్ యూజ్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు నేర్పిస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ క్వశ్చన్ ఏదైతుందో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాకెట్స్ మనం చూస్తున్నాం. కర్వ్డ్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ స్ట్రెయిట్ లైన్. స్ట్రెయిట్ లైన్ అనగానే వెనికులం. ఎప్పుడే కానీ మనం ఒక క్వశ్చన్ చూసినప్పుడు మనకి ఎక్కడ స్ట్రెయిట్ లైన్ వెనికులం కనబడిందంటే ఫస్ట్ దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో 8 into 5 ఎంత? 40. 43 minus 43. ఓకే, జాగ్రత్తగా చూడండి. 5 minus 3 2. 3 into 2 6. 24 divided by 6. How many times 24 will go in 6? 4. Okay, again. Okay, next 7 into 4 28, right? 34 minus 28, here you will get 6. Finally, what is 5 plus 6? 11. So మన ఆన్సర్ వచ్చేసి 11. సింపుల్గా చూడండి. ఇప్పుడు బిగినర్స్ ఉన్నారు కాబట్టి నేను పెన్ యూజ్ చేసి ఇలా చెప్పాను. కానీ మనము ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కనబడితే పెన్, పేపర్ యూజ్ చేయకుండా చక్కగా క్వశ్చన్ని చూసి సింపుల్గా జస్ట్ 8 into 5 40. 43 minus ఓకే, హియర్ వీ హ్యావ్ వన్ వెనికులం. ఓకే, సో ఇది ఏదైతే ఉందో నేను ముందే చెప్పాను మీకు, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మన వెనికులం సాల్వ్ చేసిన తర్వాతే అదర్ థింగ్స్ చూడాలి. ఇది ఒక బేసిక్ క్వశ్చన్. 8 into 5 40. 43 minus 43. 5 minus 3 2. 3 into 2 6. 24 divided by 6 4. 7 into 4 28. 34 minus 28 6. Again 5 plus 6 11. So this is your answer. చూసారా, మనం సింపుల్గా వితౌట్ యూజింగ్ పెన్ ఓరల్గా మనము క్వశ్చన్ని చూసి ఆన్సర్ పెట్టొచ్చు. ఎలా? బోర్డ్మాస్ రూల్ యూజ్ చేసినప్పుడు. నెక్స్ట్ అగైన్ దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ గమనించండి. 72 divided by 36 divided by 120 divided by 30 into 18 equal to question mark. ఓకే, ఇక్కడ మనము డివిజన్ చేసినప్పుడు కొంచెం లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ అవ్వచ్చు. కానీ డివిజన్ని మల్టిప్లికేషన్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. బట్ హౌ, ఎలా అనేది నేను చెప్తా చూడండి. 720 divided by just
అదర్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న డివిజన్స్ని మల్టిప్లికేషన్స్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, వెరీ సింపుల్. లిజన్, just bring this 36 here, 360, okay, into 120, again into 30. ఇంకా మనకి ఇంకోటి ఏముంది ఇక్కడ, న్యూమరిక్ 18 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అంటే ఓకే ఎక్స్ అనుకుందాం. ఓకే, ఇది ఎలా వేసుకున్నారు, రీజన్, దే షుడ్ బి సమ్ రీజన్. ఈ ట్రిక్ ఎందుకు వేసుకున్నాం అన్నప్పుడు ఏం లేదు, వెరీ సింపుల్. నేను డివిజన్ ఏదైతే ఉందో నాకు మల్టిప్లికేషన్లోకి చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మనం ఎగ్జామ్ హాల్లో 720 డివైడెడ్ బై 360 అని వేసుకొని, ఓకే, ఇది క్యాల్కులేట్ చేసి మనకు వచ్చిన ఆన్సర్ని మళ్ళీ డివైడ్ చేసుకొని మళ్ళీ డివైడెడ్ బై 120 చేసుకొని అలా చేసినప్పుడు ఇట్ విల్ కన్జ్యూమ్ మోర్ టైం, రైట్? సో ఎందుకు ఇలా వేసుకున్నానంటే సింపుల్గా చూడండి, జాగ్రత్తగా గమనించండి. సి, A డివైడెడ్ బై B, B డివైడెడ్ బై C, C డివైడెడ్ బై D అనుకుందాం. ఇవి డివిజన్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ B ఉంది కదా, ఇక్కడ కింద ఏమీ లేదు అనుకోకుంటే జస్ట్ ఇప్పుడు మన డివిజన్లో డినామినేటర్లో 1 వేసుకున్నాం అనుకో, ఆ పైన B వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు, రైట్? చేంజ్ అవ్వదు. సో నేను ఏం చేస్తున్నాను, రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లికేషన్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది రెసిప్రోకల్ అవుతుంది, or A into 1 by B. ఓకే, సింపుల్గా నేను A by B అని వేసుకున్నాను. ఓకే, ఈ విధంగా ఈ మెథడ్ యూజ్ చేసి ఇట్లా మనకి ఎక్కువ డివిజన్స్ క్యాల్కులేషన్స్ ఎప్పుడన్నా ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ ఏదైతే ఉంటుందో డిజిట్ అది వేసేసుకొని, లైక్ ఇప్పుడు A ఉంది కదా, A వేసుకున్నాం కదా, దాని తర్వాత B ఇంటూ C ఇంటూ D ఇలా వేసుకొని మనము సాల్వ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద రీజన్ వై ఐ హ్యావ్ కన్వర్టెడ్ ఆల్ డివిజన్స్ ఇంటూ మల్టిప్లికేషన్స్. ఓకే, చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, వెరీ సింపుల్. ఓకే, 6 6 0, 6 3 ఓకే, 3 2 0 and 2 2 12, 12 12 0. సో ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్ టు 1/10 అంటే 0.1. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ మెథడ్. ఏం చేసామండి, ఏదైతే డివిజన్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం సింపుల్గా రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లికేషన్లోకి కన్వర్ట్ చేసుకొని సింపుల్గా మనం అన్ని క్యాన్సిల్ చేసినప్పుడు we have got the answer in a seconds. ఓకే, దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, అగైన్ బోర్డ్మాస్ రూల్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ బ్రాకెట్ చూడండి, ఈ బ్రాకెట్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ what is 12 divided by 4? 3, right? Again 3 into 3 9, minus 2 into 2 4. Okay, 9 minus 4 5. Here 20 plus 5 ఏం వస్తుంది చూడండి, గమనించండి జాగ్రత్తగా. ఏం లేదు, వెరీ సింపుల్. నేను 4ని 3 times క్యాన్సిల్ చేశాను. ఓకే, ఏదైతే ఉందో క్యాల్కులేషన్ డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేశాను, దాని తర్వాత మైనస్, దాని తర్వాత 20 + 5 25. ఈ బ్రాకెట్లో ఉన్న సింప్లిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ +10 36 - 2 36 - 50 +10 చూడండి, విచ్ ఈక్వల్ టు x. మనం x ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, ఇక్కడ సైన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూసినప్పుడు అయితే ఏ లార్జర్ నంబర్ ఏ పక్కన ఏ సైన్ ఉందో అదే మనం తీసుకోవాలి. సో మైనస్ 36 + 10 46, 46 - 50 4, సైన్ వచ్చేసి మైనస్. ఓకే, ఫైనల్గా మన ఆన్సర్ వచ్చేసి -4. ఓకే,
ఏం లేదు, వెరీ సింపుల్. జస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు మనం బోర్డ్ మాస్ రూల్ అప్లై చేసి డివిజన్ ఏదైతే ఉందో ఫస్ట్ అది చేసిన తర్వాత మన బ్రాకెట్లో ఉన్న సింప్లిఫికేషన్ చేసిన తర్వాత బయట ఏవైతే ఉన్నాయో తీసుకున్నాము. సో ఈ మెథడ్ మనం యూజ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. అదే దృష్టిలో ఒకటి ఉంచుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి మనము ప్లస్ ఆన్సర్స్ చూడలేము. సమ్ టైమ్స్ మైనస్ కూడా ఉండొచ్చు మన ఆప్షన్స్లో. సో అది ఒకటి మనం గమనించాలి. ఏ నంబర్ లార్జర్ నెంబర్ ముందు సైన్ ఏదైతే ఉందో అది కన్సిడర్ చేయాలి. సో 50 ఈజ్ ద లార్జర్ నెంబర్, దాని ముందు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనము ఆన్సర్లో -4 తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 6 6 6 6 6 ఎన్ని టైమ్స్ ఉంది? 5 టైమ్స్. ఓకే, 6 to the power of ఓకే. సో 1 2 3 4 5 మనం ఎలా రాసుకోవచ్చు? 6 to the power of 5, రైట్. నెక్స్ట్ ప్లస్ 1 2 3 4 ఎలా రాసుకోవచ్చు? 6 to the power of 4. నేను ఫస్ట్ LHS సాల్వ్ చేస్తున్నాను. చూడండి, సింపుల్గా మనం 6 to the power of 4 కామన్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ 6 + 1 వేసుకుంటే ఏమవుతుంది? 6 to the power of 4 ఇంటూ 6 + 1 7. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ ఈక్వల్ టు 81 ఇంటూ 3.5 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ ఎక్స్ వాల్యూ. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. చూడండి, ఇక 3.5 7లో 2 టైమ్స్ పోతుంది కదా. ఓకే, 6 ఇంటూ 3.5 మనం 7లో క్యాన్సిల్ చేసిన తర్వాత ఏం లేదు, ఎవ్రీథింగ్ అన్నిటిని మనం RHS సైడ్ తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు మిగిలింది ఏంటి? 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 again into 2 divided by 81, right? Simple. 36 9. Okay, again 9 4s are, right? 4 into 2 8. So your final answer is 8.